హ్యాపీ రక్షాబంధన్. అనే నువ్వు చెప్పు. 1 2 3 చెప్పు. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. దిస్ ఇస్ రాఖీ. ఓకే అది కమ్ హియర్. అమ్మ పెట్టు ఇంకొకటి హలో మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు? మళ్ళా నేనైతే మస్తున్నా. కిరణ్, నరేష్ ఏంది ఎవరి పేర్లు ఇవి అనుకుంటున్నారా? నా బ్రదర్స్ నేమ్స్ అండి. ఈ ఇయర్ కూడా రాఖీ కట్టడం మిస్ అయిపోయిన వాళ్ళకి. సో అందుకని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే రాఖీ హ్యాంపర్ బుక్ చేసి వాళ్ళకి పంపించిన. సో వాళ్ళు నా తమ్ముడి పాపతోని రాఖీ కట్టించుకున్నారనమాట. నేను పంపించిన రాఖీస్ చూసి వాళ్ళు మస్తు హ్యాపీగా ఫీల్ అయినరు. సో ఆ మెమొరీస్నే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. వాళ్ళకి వీడియో సెండ్ చేస్తే నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. ఈ బుడ్డది మా ఇంటి మహాలక్ష్మి అని మస్తు మురిసిపోతాం మేము. ఎందుకంటే మా అన్నకి 2 బాబులే, నాకు 2 బాబులే. సో తమ్ముడికి పాప పుట్టడం వల్ల అందరూ మస్తు హ్యాపీగా ఫీల్ అయిన ఉండే. ఈసారి కూడా అన్నకి తమ్ముడికి రాఖీ కట్టడం మిస్ అయిపోతున్నా అని కొంచెం బాధ అవుతుండే నాకు. కానీ నా ప్లేస్లో మా చిన్న తల్లి రాఖీ కడుతుంది వాళ్ళకి. ఎందుకో చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియో చూస్తుంటే నాకు. ఇడ వీళ్ళ సంబరంలో వీళ్ళుంటే వెనక మా వదిన బుడ్డోడికేమో వార్నింగ్ ఇస్తుంది. వాడు ఏం కొంటె పని చేసిండో ఏమో. అఫ్ కోర్స్ వాడు కొంటె పనులకి బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి. ఇంత దూరంలో ఉండి రాఖీ పంపించడం తప్ప నేను ఏం చేయలేను కదా. అందుకని చెప్పి శ్రీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి రాఖీ హ్యాంపర్ బుక్ చేసి పంపించిన. సో డైరెక్ట్గా వాళ్ళ అడ్రస్కి వెళ్ళిపోయింది అనమాట. అది వాళ్ళు మేకింగ్ వీడియో పంపించిండ్రు. మేము ఇట్లా ప్రిపేర్ చేస్తాము ఇదంతా అని చెప్పి. అసలు ఆ వీడియో చూస్తుంటే నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఆ చాక్లెట్స్ పైన అన్న పేరు తమ్ముడు పేరు రావడము, 2 కుంకుమ భరిణీలు, ఇంకా 2 రాఖీలు, ఒక స్వీట్ బాక్స్, అసలు ఒక బుట్ట, అసలు మస్తు అనిపించింది. వీళ్ళు ఓన్లీ రాఖీసే కాదు, మనకు కావాల్సిన గిఫ్ట్స్ని కూడా మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసి పంపిస్తారన్నమాట. సో వీళ్ళ పేజ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా బాగున్నాయి వీడియోస్ అయితే వాళ్ళవి. మా చిన్న తల్లితోటి రాఖీస్ జస్ట్ అట్లా టచ్ చేపించి ఇంకా ఆ రాఖీస్ మా కజిన్ కడుతుందన్నమాట. దగ్గరుంటే ఏ రిలేషన్ అయినా వాల్యూ అంత తెలియదండి. ఐ మీన్ తెలుస్తుందేమో, కానీ అది బయట పెట్టామన్నమాట. ఇంత దూరం వచ్చినా కాబట్టే నాకు ఎందుకో ఎక్కువ అనిపిస్తుంది ఆ ఫీలింగ్. అబ్బో ఈ మాత్రం దానికే ఇంత ఫీల్ అయిపోవాలనా అని మీరు అనుకోవచ్చు. కానీ అది దూరం వచ్చి అది ఆ ఎక్స్పీరియన్స్ చేస్తుంటేనే అర్థమవుతుంటుంది. ఇప్పుడు నేనేమో అన్నకి తమ్ముడికి దూరంగా ఉన్నా. సేమ్ నా సిచ్యుయేషనే మా ఆడపడిచిది అనమాట, హస్బెండ్ వాళ్ళ సిస్టర్ది. తనేమో ఇండియాలో ఉంది, కానీ 2 అన్నలు తనకు దూరంగా ఉన్నారు. ఒకరేమో దుబాయ్లా, ఒకరేమో కొలంబియాలా. కానీ మేము ఇండియా నుంచి కొలంబియాకి వచ్చేటప్పుడే తను 2 ఇయర్స్కి సరిపడా రాఖీస్ మా బ్యాగ్లో పెట్టి పంపించింది అనమాట. సో ఇప్పుడు ఆ రాఖీసే నేను పిల్లలతో కట్టిస్తున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఆడపిల్లలు లేరు. ఇండియాలో ఉన్నప్పుడు నా పిల్లలకి కానీ, నా హస్బెండ్కి కానీ, మా బావగారి వాళ్ళ పాప రాఖీ కట్టేది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆప్షన్ లేదు. కానీ రాఖీ పండుగ ఎప్పుడైనా పడగొట్టద్దు అంటారు. అందుకని చెప్పి మగపిల్లలైనా సరే కొడుకులతో కట్టించవచ్చు అని నాకు ఒకరు చెప్తే నేను పిల్లలతో కట్టిస్తున్నాను అనమాట మా ఆయనకి. ఇక పిల్లలకైతే నేను కట్టేసిన. మొత్తానికి మా ఆడపడిచి పంపిన రాఖీలతోటైతే మేము కూడా రాఖీ పండుగ ఇట్లా సెలబ్రేట్ చేసేసుకున్నాము. మా పెద్ద బాబుకి ఇప్పుడిప్పుడే అన్ని రిలేషన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ క్లియర్గా అర్థమవుతున్నాయి అనమాట. సో మమ్మీ ఇప్పుడు నాకు సిస్టర్స్ లేరు కదా కొలంబియాలో, ఇండియాలో ఉంటే అక్క వాళ్ళు వచ్చి రాఖీ కట్టేవాళ్ళు, మరి ఇప్పుడు ఎవరు కడతారు మమ్మీ అంటే, డోంట్ వరీ బెటా నేను కడతా అని చెప్తే, మా మమ్మీ నాకు ఇప్పుడు సిస్టర్ అయిపోయింది అని చెప్పి జంప్ చేసిండనమాట. అప్పుడు
వీళ్ళు వచ్చేసి ఇద్దరు అత్తలు, నాన్న, అమ్మ అన్నమాట. సో ప్రతి సంవత్సరం వీళ్ళు కూడా ఖచ్చితంగా రాఖీ పండగకి వచ్చి నాన్నకు రాఖీ కడతారు. నాన్నకే కాదు బాబాయిలు కూడా ఉన్నారు. సో బాబాయిలకు కూడా రాఖీ కడతారనమాట. నాన్నకి 3 తమ్ముళ్ళు. సో ఈ బాబాయ్ వచ్చేసి సెకండ్ బాబాయ్ అన్నమాట. సో సెకండ్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో అత్తలు రాఖీ కడుతుంటే తీసిన వీడియో ఇది. సో నాకు సెండ్ చేసిండ్రు అనమాట. సో మెమరీ కోసం నేను ఈ వీడియోస్ అన్నిటిని ఎడిట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. మన ఏజ్లో ఉన్న వాళ్ళు రాఖీ కడితే ఆ ఎఫెక్షన్ వేరేలాగా ఉంటుంది. కానీ వీళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏజ్ పెరిగినా కొద్దీ ఆ రాఖీ పండుగ రోజు వచ్చి అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కడుతుంటే ఆ ఎఫెక్షన్ అనేది డబల్ ట్రిపుల్ కూడా అయిపోతుంది అనమాట. వీళ్ళని చూస్తుంటే మీకు కూడా అర్థమైపోయి ఉండొచ్చు. ఇక మా చిట్టి తల్లి ఇప్పుడేమో రాఖీలు వాళ్ళ అన్నలకు కడుతుంది. ఇందాకనేమో అత్త పంపించిన రాఖీలు వాళ్ళ డాడీకి పెద్ద డాడీకి కట్టింది. సో ఇప్పుడేమో అన్నలకు కడుతుంది. ఇప్పుడు ఈ చిట్టి పాపకు అసలు ఏం తెలియదు కానీ రేపు పెద్ద అయ్యాక ఈ వీడియోస్ చూసుకుంటే ఒక మంచి మెమొరీ లాగా ఫీల్ అవుతుంది ఆమె కూడా. ఇక అమ్మ వచ్చేసింది ఫ్రేమ్లోకి. యాక్చువల్గా మేము బ్రదర్స్కే కాదు ఫాదర్స్కి కూడా రాఖీ కడతాం అనమాట. ఇంకా మదర్స్కి కూడా కడతాము. రాఖీ అంటే రక్ష అని అర్థం కదా. సో ఎవరికైనా కట్టొచ్చు, దానికి పెద్ద తప్పేం లేదన్నమాట. వీళ్ళు వచ్చేసి నా సిస్టర్స్ అండ్ కజిన్స్, బాబాయ్ కూతుర్లు అనమాట. మా వాళ్ళు 4 అన్నదమ్ములు. సో 4 అన్నదమ్ములకి 6 ఆడపిల్లలం మేము. సో నేను పెద్ద మా ఇంటికి, కంటెం ఫ్యామిలీకి నేను పెద్ద అనమాట. సో ఇప్పుడు నేను మిస్ అయిపోయినా, ఇంకా మా చిన్న బాబాయ్ కూతుర్లు 2 ఉంటారు, వాళ్ళు కూడా మిస్ అయిపోయినారు ఈ రాఖీ ఫెస్టివల్కి. సో ప్రస్తుతం వీళ్ళైతే ఇంకా అక్కడ ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు రాఖీ ఫెస్టివల్. 4 అన్నదమ్ముల్లో 2 అన్నదమ్ములు మాత్రమే ఫ్రేమ్లో కనిపిస్తున్నారు కదా. మా నాన్న ఇంకా సెకండ్ బాబాయ్ కనిపిస్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో రాఖీ కట్టినప్పుడు వీడియో తీయడం మర్చిపోయినరంట. ఇంకా థర్డ్ బాబాయ్ వచ్చేసి దుబాయ్లో ఉంటాడనమాట. సో పాసిబిలిటీ లేదు రాఖీ కట్టడానికి. ఇంకా ఉన్న వాళ్ళతో అయితే ప్రస్తుతం ఇట్లా కానీ చేసిండ్రు వీళ్ళు. ఈ ఫ్రేమ్ వచ్చేసి ఫస్ట్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో అన్నమాట. సో బాబాయ్ కట్టేటప్పుడు వీడియో మర్చిపోయినరంట తీయడము. అందుకని అన్నకు కట్టేటప్పుడు అయితే గుర్తుపెట్టుకొని మరీ తీసిండ్రు. యాక్చువల్గా ఏంటంటే రక్షాబంధన్ వచ్చిందంటే ఇంకా మేము అందరి ఇళ్ళకి ఇట్లా తిరుగుతూనే ఉంటాం అనమాట. మా దగ్గరే ఉంటాయి హౌజెస్. మ్యారేజెస్ అయిపోయిన తర్వాత వచ్చుడు పోవుడు కొంచెం తగ్గింది అనుకోండి. కానీ మ్యారేజెస్కి ముందు మాత్రం అసలు మా లేడీ గ్యాంగ్ మొత్తం ఒక హవా ఉంటుండే అసలు. అన్న తమ్ముడు 2 అల్లుళ్ళు మంచిగా రాఖీలు కట్టేసుకొని ఒక ఫ్రేమ్ సెట్ చేసుకొని ఫోటో కూడా దిగేసిండ్రు. ఇక నేనైతే మిస్ అయిపోయినా అనుకోండి. ఇక మా అత్తలు, బాబాయ్, వెనకాల సిస్టర్స్, నాన్న, అమ్మ మంచిగా అందరు ఫోటోలు తీసేసుకున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ కూడా నేను కూడా పార్టిసిపేట్ చేసిన ఇట్లానే. అంటే అందరం కలిసి రాఖీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని మంచిగా గ్రూప్ ఫొటోస్ తీసుకొని అసలు మస్తు అనిపించినుండే. ఇవన్నీ చూస్తుంటే నాకు ఆ ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట. కొంచెం బాధ అయింది, కానీ ఏం చేస్తాం, లైఫ్ ఎటు నడిపిస్తే అటు నడవాలి కదా మరి. ఓకే, ఫైనల్లీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కూడా మీ ఫ్యామిలీతో ఇట్లాంటి మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కొలంబియా పిల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సరే మళ్ళా ఉంటిగా, బాయ్.